హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వైసీపీ మేనిఫెస్టో దెబ్బకు ప్రతిపక్షాలకు షాక్ అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే వైసీపీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధంగా ఉందని చెప్తున్నారు. అయితే వైసీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను కూడా పొందుపరుస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముఖ్యమైన అంశాలు ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జరగబోయే సిద్ధం బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. గడిచిన 6 మాసాలుగా మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్న కమిటీ తన బాధ్యతలను పూర్తి చేసింది. దాదాపు 15 రోజుల క్రితం మేనిఫెస్టో కమిటీ జగన్తో భేటీ అయ్యి వివిధ అంశాలను వివరించిందని పార్టీ వర్గాల సమాచారం. జగన్ సూచనల ప్రకారం కమిటీ మేనిఫెస్టోను సిద్ధం చేసిందట. సిద్ధమైన మేనిఫెస్టోను జగన్ రాప్తాడు బహిరంగ సభలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మేనిఫెస్టో దెబ్బకు ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. మధ్యతరగతి పేద మహిళలకు ప్రాధాన్యత ఉండబోతుందట. బీసీలకు ఇప్పుడు ఇస్తున్న ప్రాధాన్యతకు మించిన వరాలు ఉంటాయని తెలుస్తుంది. అలాగే రైతు రుణమాఫీ పైన కూడా హామీ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెప్పాయి. 2019లో ప్రకటించిన నవరత్నాల పథకాలకు మించి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఉండబోతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతుంది. జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన సూపర్ 6 మినీ మేనిఫెస్టోతో పోల్చి చూడటం మొదలవుతుంది. చూశారు కానీ మొత్తం మీదుగా 2024 వైసీపీ మేనిఫెస్టోలు విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జరగబోయే సిద్ధం బహిరంగ సభలో ఈ మేనిఫెస్టో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.